పండగ వచ్చింది. ఏమొచ్చింది? పండుగ వచ్చింది. ఎప్పుడైతే పండుగ వచ్చిందో మరి పండుగ ఎలా చేయాలి? బైబిల్లో ఉందా పండుగ ఎలా చేయాలో? లేదు. అపోస్తలులు చేశారా? లేదు. మరి పండుగ చేయాలంటే ఏదో ఒక డెమో ఉండాలిగా. డెమో ఏది? ఇదిగో పేతురు గారు ఎలా చేశారంటే మనం కూడా అలా చేద్దాం అన్నాడు. పేతురు గారు చేశారా? చేయలేదు. యోహాన్ గారు ఎలా చేశారంటే చెట్టెలు నిలబెట్టడానికి ఆయన చేశాడా? లేదు. క్యారల్స్ పట్టుకున్నట్టు ఉందా? లేదు. క్రైస్తవ్యంలో ఇప్పటివరకు పండుగలు లేవు. సడన్గా పండుగ వచ్చింది. ఇప్పుడు ఈ పండుగ వచ్చినప్పుడు ఈ పండుగ ఎలా చేయాలి? ఎలా చేయాలంటే ఆల్రెడీ జరుగుతున్న పండుగలు ఉన్నాయి చూసారా, వాళ్ళని చూసి కొన్ని వాతలు ఎట్టుకున్నారన్నమాట. పండగ చేయాలన్న మోటో వచ్చింది. ఆ మోటోలోనికి ఈ ట్రెడిషన్స్ తెలియకుండా అలా వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడు కామెంట్ చేసాం మనం, అంటే ఇవి బయట నుంచి తెచ్చుకున్నాయంటారా జేమ్స్ బ్రదరు అని మీరు నన్ను అడిగితే, మీరు ఒప్పుకున్నా నన్ను తిట్టుకున్నా ఏమనుకున్నా, కొన్ని క్రిస్మస్లోనికి బయట నుండే వచ్చాయి. ఇది నచ్చినా నచ్చకపోయినా. మొదటిది మనం కౌంటర్ చేస్తున్నాం. క్రిస్మస్ క్యారల్స్ అనేవి దాని మూలం ఏంటి? క్రిస్మస్ యొక్క క్యారల్స్ అనే దానికి మూలం ఏంటి? నేను రాసుకు రాలేదు, గూగుల్ తల్లి ఇచ్చింది డేటా, చూపిస్తాడు చూడండి. స్క్రీన్ షాట్లు కూడా తెచ్చాను, ఒకసారి మీరు చూడండి. క్యారల్స్ అనే దానికి అక్కడ ఎలా రాసుకొచ్చాడో చూడండి. ఇవి ఎలా వచ్చాయంటే, ఇవి ఖచ్చితంగా అన్య ఆచారాల నుంచి వచ్చాయి. అంటే ఈ కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమం అనేది ఇప్పుడు ఏదైతే క్రిస్మస్కి పరిమితమైందో ఆదిలో అవి లేవు. మరి ఎక్కడుండేవంటే యూరప్ సాంప్రదాయ ప్రాంతాల్లో ఉండేవట. ఎక్కడ?